హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు ఏం చేస్తున్నాను చూడండి. మీ ముందు మటన్ పెట్టుకొని ఉన్నాను. సో ఈ రెసిపీ నన్ను చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్ కూడా రిక్వెస్ట్ చేశారు చేయమని. సో నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెము ఈరోజు మటన్ కైండ్ ఆఫ్ పులావ్ లాగా చేస్తున్నాను అనమాట. సో దీనికి నేను మటన్ తీసుకున్నాను. సో దాంతోపాటు చూడండి ఎన్ని స్పైసెస్ తీసుకున్నానో చూడండి. సో చాలా సింపుల్గా చేస్తున్నాను. సో ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికి కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పసుపు, తర్వాత కొంచెం షాయి జీరా, ఇక్కడ కొంచెం ఇలాచి అండ్ మిరియాలు, కొంచెము దాల్చిన చెక్క అండ్ లవంగాలు. సో ఇవి తీసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం నట్ మిక్ పౌడర్ అనమాట, నట్ మిక్ పౌడర్. సో ఇవన్నీ కూడా చూడండి ఇందులో వేసేస్తున్నాను. తర్వాతకి దీంట్లో నా అక్కడ ఫ్రెష్ మింట్ లేదు. సో బట్ నా దగ్గర కొంచెము కొత్తిమీర అండ్ మింట్ ఏం చేస్తున్నానంటే పెరుగు వేస్తున్నాను కొంచెం. తర్వాతకి దీంట్లో చూడండి పెరుగు వేసాను అండ్ దెన్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి 2 చాలా చిన్న చిన్న టొమాటోలు వేసాను. తర్వాతకి 2 పచ్చిమిరపకాయలు అండ్ దెన్ తర్వాతకి చాలా క్విక్ అయిపోతుంది. ఆయిల్ కూడా ఆయిల్ అండ్ దెన్ కొద్దిగా అండి వెరీ లిటిల్ వాటర్ వేసి వేయనట్టు, వెరీ లిటిల్ అండ్ దెన్ సో మనం యాజ్ యూజువల్గా జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ వేసి జస్ట్ అలా మిక్స్ చేసుకొని సో మీరు ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా ఏవైతే ఉన్నాయో అవి కొంచెము మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో నేను ఎక్కువగా అంటే మైల్డ్గా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా కలిపేసి మనం అన్నీ వేసాం కదా, కలిపేసి తర్వాత ఇప్పుడు కుక్కర్లో నేను ఒక 3 విజిల్స్ ఇస్తున్నాను అనమాట. సో కుక్కర్లో మనము ఇలా పెట్టేసుకొని 3 విజిల్స్ మనము చేసేది. నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను అనమాట. ఒక 3 విజిల్స్ రానిద్దాము, 3 to 4 విజిల్స్. సో ఈ లోపు నేను ఏం చేశానంటే సో బియ్యం పెట్టుకున్నాను అనమాట. జస్ట్ వాష్ చేసి బియ్యం ఇలా పెట్టుకున్నాను. బాస్మతి రైస్ పెట్టుకున్నాను. ప్రెషర్ పోయింది, ఒక నిమిషం. ఇప్పుడు ప్రెషర్ పోయింది. సో కుక్కర్ ఆన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉడికింది ఇప్పుడు. సో ఒకసారి ఇట్లా కలుపుదాము. సో దీంట్లో దాదాపు చూడండి నాకు తెలిసి 1 కప్పు జ్యూస్ వచ్చింది. సో నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. సో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సో 3 కప్స్ వాటర్ కావాలి. సో దీంట్లో ఇప్పుడు రైస్ని యాడ్ చేస్తున్నాను పలావ్లో. సో ఇప్పుడు దీనికి 3 కప్స్ వాటర్ వేయాలి కదండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ హాట్ వాటర్ని ఇందులో 1 కప్ ఉంది వాటర్. సో 1 and 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువగా కలపట్లేదు. సో ఇప్పుడు దీంట్లో మనకి ఆల్మోస్ట్ 3 కప్స్ ఆఫ్ వాటర్ ఉన్నట్టు. సో కొంచెం గరం మసాలా అండ్ మనము మర్చిపోయాము బిర్యానీ ఆకు, 3 బిర్యానీ ఆకు అండ్ ఇందులో కొంచెం నెయ్యి, ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం నెయ్యి. తర్వాత దీంట్లో సాల్ట్, రైస్ కోసము సాల్ట్ ఆల్రెడీ మటన్లో వేసాము బట్ ఇప్పుడు కొంచెం రైస్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నిమ్మరసం అన్నమాట, నిమ్మరసం. ఒక హాఫ్ లెమన్ చేస్తే సరిపోతుంది, నిమ్మకాయ. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. కొంచెం కలుపుతున్నాను. కొంచెము అంటే ముక్కలేం పైకి రానవసరం లేదు, కొంచెం అలా కలుపుతున్నాను. దెన్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. సో నేను విజిల్ ఇవ్వట్లేదు, జస్ట్ మూత మాత్రమే పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఉడికినప్పుడు చూద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 5 minutes నుంచి ఉడుకుతుంది కదా. సో ఈ విధంగా ఉంది. సో నేనేం చేస్తున్నానంటే కొంచెం ఇలా కిందకి మీదకి కలిపేసుకొని కొంచెము ఇలా కలిపేసుకొని
సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఏం చేస్తున్నానంటే కుక్కర్ అంటే ఫిక్స్ చేసేసుకొని, సో లో ఫ్లేమ్లో పెట్టేసి 10 minutes ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ని లాక్ చేసేస్తే సరిపోతుందన్నమాట. 10 minutes తర్వాత మనం కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూడొచ్చు. నుంచి మనకు ఉడికింది. తర్వాత ఒక 5 minutes ప్రెషర్ వెళ్ళడం కోసం వదిలేసాను. ఓపెన్ చేస్తున్నాను. చూడండి బిర్యానీ ఎంత అంటే లైక్ పుల్లుగా వచ్చిందో చూడండి. లైక్ పలావ్ కైండ్ ఆఫ్ థింగ్. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుంటున్నాను. కొంచెం సాలడ్, దీనికి కొంచెం కాంబినేషన్ రైతా అండ్ బిర్యానీ. చూడండి ఇదిగోండి బిర్యానీ పీసెస్ చూడండి ఎంత మెత్తగా, చాలా మెత్తగా ఉన్నాయి. అండ్ స్మెల్ కూడా చాలా బాగొస్తుంది. చాలా బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.